నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. జగపతి బాబు సంచలన కామెంట్స్ అయితే చేశారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఈ కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా మృతదేహం పక్కనే తారక్‌తో సహా ఆ హీరోలందరూ కూడా జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'పెద్ది', బుచ్చిబాబు, సనా తెరకెక్కించిన ఈ విజిలెన్స్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లైతే రాబడుతుంది. 5 రోజుల్లోనే దాదాపుగా 300 కోట్ల మేర క్లబ్‌లో చేరిన 'పెద్ది' ఓవరాల్‌గా ఇప్పటి వరకు 315 కోట్ల మేర వసూలైతే రాబట్టింది. కాగా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించిన 'పెద్ది' రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. అతని తర్వాత ఈ మూవీలో బాగా హైలైట్ అయింది జగ్గుబాయ్. అప్పలసూరి పాత్రలో ఆయన నటన ఆడియన్స్‌లో కన్నీరైతే పెట్టించింది. కాగా 'పెద్ది' ప్రమోషన్‌లో జగ్గుబాయ్ కూడా పాల్గొంటున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. విషయం ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడే జగపతి బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నేను సిల్వర్ స్క్రీన్ పైన నటిస్తున్నాను, బయట నటిస్తూ బతకాల్సిన అవసరం నాకు లేదు. నిజానికి జీవితంలో నేను అబద్ధం చెప్పలేదు అని ఎవరైనా చెబితే అదే పెద్ద అబద్ధం అవుతుంది. కానీ నిజం చెప్పి కూడా బతకొచ్చు అని నాకు బాగా అర్థమైంది. అందుకే నిజాలు దాచిపెట్టడం, ప్రతి దానికి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది అని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచే ఇలా ముక్కుసూటిగా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. కాగా బతికి ఉండగానే తాను చనిపోయినట్లు రావడం పైన జగ్గుబాయి స్పందిస్తూ సోషల్ మీడియాలో నేను చనిపోయానంటూ తప్పుడు ప్రచారమైన సందర్భాలు కూడా ఉన్నాయి. నా డెడ్ బాడీ పక్కన ఎన్టీఆర్‌తో పాటు ఇతర హీరోలు కూడా ఏడుస్తున్నట్లుగా ఉన్న ఎడిట్ చేసిన దృశ్యాలను కూడా నెట్టింట అయితే వైరల్ చేశారు. కానీ అలాంటి వాటి గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కొందరు నన్ను చంపేసినా నేను మాత్రం నిజాయితీతో జీవిస్తున్నానంటూ కూడా తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగ్గుబాయి కామెంట్స్ అయితే నెట్టింట వైరల్‌గా మారాయి.